హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మరొక టాపిక్ చూడబోతున్నాం. ఏంటంటే మనల్ని కాదని వద్దనుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగొస్తే మనల్ని అవమానించి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు తిరిగొస్తే మళ్ళీ మనం వాళ్ళని కలుపుకోవాలా? లేకపోతే వాళ్ళతో మాట్లాడొచ్చా? అనే టాపిక్ మీద చూడబోతున్నామండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. టాపిక్ ఛానల్‌గానే మారిపోతుందండి కొంచెం కొంచెం. నేను అన్ని రకాల వీడియోలు చేయాలనుకున్నా. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఏమీ చేయలేక ఇలా టాపిక్స్‌గా పెడుతున్నా. అయితే ఇది కాదు నేను అనుకున్నది. వేరేలాగా తీసుకెళ్ళాలనుకున్నాను. తొందరలో అలా మార్చుకుంటాను ఆ ఛానల్ని. సపోర్ట్ చేయండి. ఏది పెట్టినా కూడా చూడండి. అన్నీ యూస్‌ఫుల్‌గానే ఉంటాయి మీకు. సరేనా? ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. ఏమంటే కొంతమంది మనల్ని అవమానించేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత తిరిగొస్తారు. అలాంటి వాళ్ళతో మళ్ళీ మనం మాట్లాడాలా అంటే అది వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుందండి. ఏమంటే కొంతమంది మన్నిచ్చేసి మాట్లాడుకుంటారు, కలుపుకుంటారు. ఉన్నది ఒక జన్మ, ఇందులో ఏముంది, ఊరికే కొట్టుకోవడం, చిన్న జీవితం, దీంట్లో కొట్టుకొని తిట్టుకొని ద్వేషాలని పెంచుకొని ఒకరినొకరు కాదనుకొని ఉండాలా? లేదులే, పర్వాలేదు, ఎవరి తప్పు వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది అలా అనుకొని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది అలా కాదు, లేదు వాళ్ళు అవమానించారు, ఆ రోజు మమ్మల్ని కాదని వెళ్ళిపోయారు, ఈరోజు తిరిగి వస్తే మేము చేర్చుకోవాలా? లేదు, కట్ అయ్యింది కట్ అయినట్లు అనేసి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇందులో మీరే కేటగిరీ అని కింద కమెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను. దాని తర్వాత మీరు ఆలోచించుకొని పెట్టండి. సరేనా? ఏమంటే కొంతమంది ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కొంతమంది అందానికి ప్రాముఖ్యత ఇస్తారు, కొంతమంది వాళ్ళ ఒక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవటం, ఇంకేదైనా సరే బంధుత్వం కలుపుకోవడం అనేది ఉంటుంది. కొంతమంది వాళ్ళకి ఈక్వల్గా ఉన్న వాళ్ళతో మనీలో వాళ్ళ అంతస్తుకి ఈక్వల్గా ఉన్న వాళ్ళతోనే మాటలు పెట్టుకుంటారు, తక్కువగా ఉన్న వాళ్ళతో మాటలు పెట్టుకోరు. ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు కొంచెం లోగానే ఉంటారు, అప్పుడు బాగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటారు. కొన్ని రోజులకి ఇందులో ఒకరికి వచ్చి బాగా డబ్బు వస్తుంది, ఆస్తిపాస్తులు వస్తాయి, వీళ్ళు అలానే ఉంటారు. ఇంకొకళ్ళు వచ్చి అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళతో మాట్లాడితే ఇప్పుడు కూడా మనం చూసేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, చీప్గా అనుకుంటారు. మన స్టేటస్ని మనం మెయింటైన్ చేయాలి, మనకి ఈక్వల్గా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడాలి, కాంటాక్ట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనం ఇంకా కొంచెం గ్రో అవ్వగలం. వీళ్ళతో మాట్లాడితే ఏముంది, ఎప్పుడన్నా అవసరం వస్తే యూజ్ చేసుకోవచ్చులే అనేసి వాళ్ళతో పెద్దగా మాటలు పెట్టుకోకుండా కట్ చేసేస్తారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఇన్ని సంవత్సరాలుగా మనతో బాగా మాట్లాడారు, ఇప్పుడు డబ్బు రాగానే వీళ్ళు మారిపోయారు చూసారా, సరే పోనీ మనం కూడా వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళకే ఉంటుంది, మనకేమి ఇవ్వరు కదా, ఉన్నా కూడా ఇన్ని రోజులు మంచిగా మాట్లాడి సడన్గా కట్ చేసేసారని బాధపడుతూ వీళ్ళు ఉంటారు. ఇంకొంతమంది వచ్చి అందంగా లేరు అనుకోండి, అలాంటి వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడటం అనేసి అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అలా చేస్తారు. ఇలా రకరకాలుగా ఫస్ట్ మాట్లాడతారు, తర్వాత కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు బాధపడతారనమాట కదా, ఇన్ని రోజులు బాగుండి ఇప్పుడు ఇలా చేశారని. ఇలా చాలామంది ఉన్నారండి. ఫస్ట్లో స్టార్టింగ్లో బాగుండి తర్వాత మనల్ని అవమానించి మనం వద్దనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, చూడండి మీరేమంటారు, ఈ అమ్మాయి చేసింది కరెక్టా తప్ప అని మీరు చెప్పండి. ఒక అమ్మాయి ఉంటుంది, తనకి మ్యారేజ్ అవుతుందండి. అయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ హస్బెండ్కి ఒక చిన్న జాబ్, ఈ అమ్మాయి బాగా చదువుకుంది. అయితే ఈ అమ్మాయికి తగిన జాబ్ దొరకలేదనమాట, వెతుకుతూ ఉంది, దొరకల. హస్బెండ్ శాలరీ వచ్చి చాలదన్న. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి తమిళనాడులో ఉందనుకోండి, ఏం చేస్తుంది, ఈ స్టేట్లో కంటే పక్క స్టేట్కి వెళ్తే, ఆంధ్రాకి వెళ్తే మంచిగా జాబ్స్ దొరుకుతాయి, అక్కడ సెటిల్ అవ్వచ్చు అంటున్నారని చెప్పేసి వీళ్ళు ఈ తమిళనాడు నుంచి ఆంధ్రాకి వెళ్తారు జాబ్ కోసం. చాలామంది అలా వెళ్తూ ఉంటారు కదా వేరే స్టేట్స్కి. అయితే ఇన్ని రోజులు బంధువుల మధ్యలో ఉన్నారు, ఇప్పుడు ఒకేసారి అంత దూరం వెళ్ళాలంటే మనకి ఎవరన్నా బంధువులు ఉన్నారు ఆ ఊర్లో తెలుసుకుందాం చూసినప్పుడు, వీళ్ళకి బాగా క్లోజ్ అయిన ఒక బంధువులు ఆ ఊర్లో ఉన్నారు. అబ్బా పర్వాలా, మనం ఉండబోయే ఏరియాలోనే వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం దూరంగా అంటే కొంచెం దగ్గరగా ఉన్నారు, పర్వాలేదు, ఎవరో ఒకళ్ళన్నా తెలిసిన వాళ్ళు ఉండాలి కదా, ఉన్నారు అనుకుంటుంది అనమాట. అనుకొని వీళ్ళు ఆ ఊరు వెళ్తారు. వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ఇక్కడున్న జాబ్ కంటే కొంచెం బెటర్ జాబ్ దొరికింది. సరే అని అక్కడికి వెళ్ళి ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు, వాళ్ళ శాలరీకి తగినట్టుగా తీసుకొని. వాళ్ళకి ఒక బాబు ఉంటాడు, 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఉంటుంది అనమాట. ఇంకా ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ పిలిచిద్ది ఒకరోజు, రామ్మ మా ఇంటికి,
బాబుని తీసుకొని రా, చాలా రోజులైంది మీరు ఈ ఊరు వచ్చి రాలేదుగా మా ఇంటికని ఆవిడే పిలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి హస్బెండ్ని అడిగితే, లేదమ్మా నాకు టైం లేదు, నేను వెళ్ళేటప్పుడు వదులుతాను, మీరు వెళ్ళండి, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేయండి అని చెప్పేసి తీసుకెళ్ళి వదులుతాడనమాట. వదిలినప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో చాలా టాయ్స్ ఉంటుంది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఆడుకోవడానికి ఒక రూమ్ ఫుల్గా టాయ్స్ పెట్టుకొని ఉన్నారు. ఈ అబ్బాయి చూడగానే ఆ బొమ్మలన్నీ ఈ అబ్బాయిని అట్రాక్ట్ చేస్తాయి. వీళ్ళు పెద్దగా కొనియరు, వీళ్ళకి శాలరీ తక్కువ కదా, బొమ్మలన్నీ కాస్ట్లీ అయినాయి, ఎక్కడ కొనిపిస్తారు అందుకని. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, నేను వెళ్ళి ఆడుకుంటానని వెళ్తాడు. వాళ్ళ అమ్మ అప్పటికి చెప్పిద్ది, వద్దు నాన్న నువ్వు ఇక్కడే కూర్చో అమ్మతో అని. లేదు లేదని వెళ్తాడు. చిన్నపిల్లలు కదా, తెలియదు కదా ఆ వయసులో. వెళ్ళేసి అక్కడ ఒక చిన్న సైకిల్, చిన్నపిల్లలు తొక్కుతారు కదా అలాంటిది ఉంటుందండి, అది ఎక్కి లోపల తొక్కుకుంటూ ఉంటాడు. ఉన్నప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఏదో బుక్ ఉంటే తీసుకొని చదువుతూ ఉంటుంది. అప్పుడు ఈవిడ ఇప్పుడే వస్తాను కూర్చోమ్మని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్తుంది గబగబా. వెళ్ళేసి ఆ అబ్బాయిని బరబరని బండి మీద నుంచి లాగి ఆ బండిని తీసుకెళ్ళి అలా పెట్టి, ఇవన్నీ తాకకూడదు, వెళ్ళి అక్కడ కూర్చో మీ అమ్మ దగ్గర, ఇవన్నీ పాడు చేస్తే ఎవరు కొనిపిస్తారు, ఇష్టానికి తొక్కుతున్నావు నువ్వు, నన్ను అడగొద్దా, నువ్వే కూర్చొని తొక్కుతున్నావు, ఈ బండ్లన్నీ తీయొచ్చా, ఇవి మా పిల్లలవి, నువ్వన్నీ యూజ్ చేయకూడదని బాగా తిట్టేసిద్ది ఆ అబ్బాయి. ఇంకా అబ్బాయి మొహం అంతా మారిపోయి మెలకుండా వెళ్ళి కూర్చుంటాడు. వాళ్ళమ్మ అనుకుంటుంది, ఏమైంది ఇందాక బాగున్నాడు, ఇప్పుడు సడన్గా ఇట్లా అయిపోయాడని అనుకుంటుంది అనమాట. అనుకొని ఏంటన్నానంటే ఏం లేదు అంటారు. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే ఇంకా అబ్బాయిని అడిగితే ఏడుస్తాడు. ఏంటంటే ఏం లేదమ్మా, నేను ఆ సైకిల్ మీద కూర్చొని 2 రౌండ్లు వేసాను, ఆ ఆంటీ వచ్చి అదే అమ్మమ్మ వచ్చేసి నన్ను తిట్టింది, లాగి అలా పడేసి ఆ బండిని తీసేసుకుంది, ఇవన్నీ నీకు కావాలా, మా పిల్లలు నువ్వెందుకు తీసుకుంటున్నావు అని చాలా తిట్టిందమ్మా కానీ ఆమెకు చాలా బాధేసిద్ది. ఏదో చిన్న పిల్లోడే కదా కూర్చున్నాడని లేకుండా మామూలుగా చెప్తే అబ్బాయి అర్థం చేసుకునేవాడు. ఇలా పెట్టి లాగి పడేసింది, వాళ్ళే పిలిచి మనల్ని అవమానించారే అని చెప్పేసి ఇంకా అమ్మాయికి బాధేసి ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యిద్ది. ఆ తర్వాత ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిద్దండి అమ్మాయి. నగలన్నీ పెట్టేసి మనం ఇలానే కూర్చోకూడదు జాబ్ కోసం వెయిట్ చేస్తూ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యి ఇప్పుడు వచ్చి చాలా బాగా రన్ అవుతుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ స్టెప్ బై స్టెప్గా మంచిగా ఆ జాబ్లోనే పైకి వచ్చి ఆయన మంచిగా శాలరీ తీస్తున్నారు. ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఊళ్ళో. చాలా పెద్ద ఇల్లు అనమాట. బాగా వచ్చేసారు, మంచి పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఆవిడ ఉన్నారు కదా అవమానించిన ఆవిడ, వాళ్ళ బిజినెస్ కొంచెం డల్గా పోతుందంట. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, మీ అమ్మాయి ఇప్పుడు చాలా పాపులర్గా ఫేమస్గా ఉంది కదా, మీ అమ్మాయి చెప్తే ఆ బిజినెస్ మాకు దొరికిద్ది, కొంచెం చెప్పమనండి, చాలా డల్గా పోతుంది, మళ్ళీ మేము పికప్ చేసుకుంటాం, బాగా పైకి వస్తాం, హెల్ప్ చేయమనండి ప్లీజ్ అని అడిగితే వాళ్ళ నాన్న అమ్మాయికి ఫోన్ చేస్తాడు, చేసి అమ్మ కొంచెం అంట హెల్ప్ చెయ్యి, వాళ్ళు పాపం చాలా ఇదిగా ఉన్నారు, బిజినెస్ డల్ అయిపోయిందంట, చెయ్యి అంటే నేను చెయ్యనంటే చెయ్యనని. పోనీలమ్మ చిన్నపిల్లల గొడవలు ఎందుకు, నువ్వు పట్టించుకోక నువ్వు చెయ్యి అంటే ఒక చిన్న విషయానికి ఆ బాబుని ఇలా బట్టి లాగేసింది. నేను చెయ్యనంటే చెయ్యను, నువ్వు మళ్ళీ ఈ విషయంగా నాతో మాట్లాడొద్దు నాన్న, మనకు గొడవలు వస్తాయి, నేను చెయ్యనంటే చెయ్యనని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు మీరు కనుక ఈ అమ్మాయి పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు? వాళ్ళకి పోనీలే పాపం అని బిజినెస్ హెల్ప్ చేస్తారా, లేకపోతే ఈ అమ్మాయి చేసింది కరెక్ట్ అనుకుంటారా చెప్పండి. ఆ అమ్మాయి ఒపీనియన్ ఏంటంటే ఆ రోజు డబ్బు ఉందని మనల్ని అవమానించారు, వాళ్ళు పిలిచి ఇంటికి మళ్ళీ అవమానించారు, మరి పిలిచారు కదా రమ్మని వెళ్తే చిన్న వస్తువు కోసం అలా లాగి పడేశాడు. అదేం కాస్ట్లీ వస్తువు కూడా కాదు, అలా పాడు చేసేవాడు కూడా కాదు మా పిల్లడు, మేము జాగ్రత్త చెప్పి పెంచాము. అలాంటప్పుడు ఇప్పుడు నేను ఎలా గుర్తొచ్చా, మధ్యలో నేను గుర్తురాల. ఆ తర్వాత వాళ్ళు నాకు కాల్ చేయాల, నేను కాల్ చేయాల, నన్ను పిలవాలా, ఏమీ లేదు, అలానే వదిలేసేసారు. ఇప్పుడు మాత్రం నేను సడన్గా ఎలా గుర్తొచ్చాను, అవసరానికి నన్ను యూజ్ చేసుకోవాలనుకున్నాను, అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు అంతే అని చెప్తుందనమాట అమ్మాయి. మీరైతే కరెక్ట్ అంటారా తప్పు అంటారా చెప్పండి. చాలామంది అంతేనండి, మనం లోగా ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి బాగాలేదనుకోండి, మనల్ని అస్సలు ఒక ఏదో అంటారు చీపురు పుల్లతో అంత ఈక్వల్గా కూడా చూడరు, అలా కూడా చూడరు, చాలా నీచంగా చూస్తారు, మర్యాదించరు, అది కట్ చేసుకోవాలి ఆ రిలేషన్షిప్ని. వీళ్ళు వచ్చి ఎక్కడ మనల్ని డబ్బులు అడుగుతారా, ఏమన్నా హెల్ప్లు అడుగుతారా మనల్ని అని చెప్పేసి చూసి చూడనట్టు వెళ్తారు, అవమానిస్తారు, చాలా రకాలుగా అవమానిస్తారు. అదే కనుక మనం కూడా కాలక్రమేణా కొంచెం మంచి స్థితికి వచ్చామనుకోండి, అప్పుడు వచ్చి మనతో కలుసుకోవాలనుకుంటారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా అవమానించి మనం దేనికి పనికిరాను వాళ్ళతో మాట్లాడడానికి అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు మనం మంచిగా ఉన్నప్పుడు చూసేసి మళ్ళీ మనల్ని కలుపుకోవాలని చెప్పి మాటలు ఇవ్వడానికి ట్రై చేస్తారు.
మనం కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయకపోయినా పర్వాలా, మనల్ని అవమానించకుండా ఉంటేనే చాలు కదా. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ తప్పుని తెలుసుకొని మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే, లేదు ఒకసారి కూడా అడగరు. అలా అన్ని కాదు, తప్పు తెలుసుకొని రాలా, వీళ్ళు మంచిగా పైకొచ్చారు, అప్పుడు వీళ్ళతో మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు మనకి ఈక్వల్‌గా ఉన్నారు, పర్వాలా మాటలు కలుపుకోవచ్చు అనే కదా వస్తున్నారు. అలాంటోళ్ళు మనకు అవసరం లేదు. వాళ్ళ హెల్ప్ లేకుండానే మనం కష్టపడి పైకొచ్చాం కదా. ఇప్పుడు వాళ్ళతో మనకేంటి మాటలు? ఇంతకుముందు ఏమన్నా హెల్ప్ చేసేవాళ్ళు బాగున్నప్పుడు మనకి ఎంతో కొంత హెల్ప్ చేసి మనం ఈ స్థితికి రావడానికి కారణం అయితే మనం మాట్లాడొచ్చు. మనల్ని అసలు పట్టించుకోకుండా మనల్ని వదిలేసి ఇప్పుడొచ్చేసి మనం బాగున్నామని చెప్పేసి మనల్ని కలుపుకుందాం అనుకున్న వాళ్ళతో మనం ఎందుకు కలవాలి అని చాలామంది అలానే ఫీల్ చేస్తారు. ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు పర్వాలేదులే పోనీ అని కలుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో డేంజరేనండి కలిసినా కూడా. వీళ్ళు రేపు మనం కొంచెం కిందకొచ్చామనుకోండి, మళ్ళీ మనల్ని కట్ చేసి వెళ్ళడానికి వెనకాడరు కదా. అలాంటప్పుడు మనం ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా వాళ్ళొచ్చి మనకు తగిన వాళ్ళా? డబ్బులుంటే చాలదు కదా. వాళ్ళ గుణం మంచి గుణమా? వీళ్ళతో మాట్లాడొచ్చా? డబ్బుని చూడకూడదు మనం అక్కడ, వాళ్ళ గుణాన్ని చూడాలి. ఇప్పుడు మన దగ్గర ఉంది మాట్లాడుతున్నారు, రేపు మన దగ్గర లేకపోయినా మాట్లాడతారా వీళ్ళు? లేక టైంకి తగినట్లు వీళ్ళు ప్లే చేస్తారు అని చూసే ఎవరితోనైనా మనం రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ పెట్టుకోవాలని నేను అనుకుంటా. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.